మళ్ళీ ఎండలు ఎక్కువ అయ్యాయండి. సో ఆకులన్నీ కూడా ఎల్లోయిష్గా అయిపోతున్నాయి. సో వి షుడ్ ప్రొటెక్ట్ ఇన్ అదర్ డైరెక్షన్. చూడండి చిగురంతా కూడా నల్లగా అయిపోయిందండి. పెరిగిన మొక్కలన్నీ కూడా ఎలా అయిపోయినాయి చూడండి. చిగురు పెట్టినవన్నీ కూడా మనం ఇలా క్రష్ చేస్తే మొత్తం పోతున్నాయి. దీనికి నేను చూడండి ఎల్లోయిష్గా అయిపోయినాయి లీవ్స్ అన్నీ కూడా. చూడండి ఇక్కడ చాలా చిగుర్లు పెట్టాయండి. మళ్ళీ ఎండలు ఎక్కువ అవడం వల్ల మల్లె మొక్కలకు కూడా కొంచెం ఈరోజు నేను రీపోర్టింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తానండి. సో మనకి వానలు పడతాయి అని అంటున్నారు. సో రీపోర్టింగ్ అనేది చేస్తే మనకి మళ్ళీ చక్కగా పెరుగుతాయండి మల్లె మొక్కలు. ఇది ఇయర్ మొత్తం పూసేటువంటి మల్లె చెట్టు అండి. కాబట్టి ఇయర్ మొత్తం కూడా ఫ్లవరింగ్ ఇస్తుంది.